సో హాయ్ అండి. హాయ్ అండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారు కదా, సో పొత్తు వర్కౌట్ అవుతుంది అంటారా? చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్ళారంటే అది ఆ పార్టీ యొక్క విషయాలపైన వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇది ఆయన బీజేపీ వాళ్ళు పిలిచారు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అది అక్కడ ఏం జరిగింది అనేది చంద్రబాబు గారు ఆయన ఒకటే చెప్పడం జరిగింది బిఫోర్ కూడా. రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఏది చేయలేం. ఏదైనా చేయగలగాలంటే ఖచ్చితంగా కేంద్రం యొక్క సహకారం కావాలి. ఆ సహకారంతో మనం ఈ విధంగా చేయగలుగుతాం. దానికి మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా అని చెప్పి ఈ మధ్య రాకదలరా బహిరంగ సభల్లో కూడా చంద్రబాబు గారు ప్రతి సభలో చెప్పడం ఏంటంటే రాష్ట్రం అనేది అగమ్య గోచర స్థితిలోకి జగన్మోహన్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయాడు. మనం ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే, మనం ఈ విధంగా ముందుకు వెళ్ళాలంటే మనం ఎలా చేయాలి అంటే ఖచ్చితంగా కేంద్రం సహకారం అవసరం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ మళ్ళీ వస్తుందంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ అధికారంలో ఉన్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. దాన్ని బట్టి మనం వాళ్ళకి అనుగుణంగా ఏంటి ఇక్కడ రాష్ట్రంలో ఉండే పరిస్థితుల్ని ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ కూడా క్రాస్ ఓటింగ్, అదేవిధంగా కొన్ని దొంగోట్లు చేసుకొని రావడం, దానిపైన ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవడం, అదేవిధంగా గిరీష గారిని రిమూవ్ చేయడం, ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఇవన్నీ ప్రధానమంత్రి గారికి అదేవిధంగా ఢిల్లీలో అమిత్ షా గారికి వీళ్ళకి వర్ణించడానికి వెళ్ళారు. అది అక్కడ దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ విధంగా డెసిషన్స్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసమే ఆలోచించింది. ఏ రోజు కానీ వ్యక్తిగత స్వార్థాలు జగన్మోహన్ రెడ్డి గారి లాగా కానీ గత ఇంకా అనేక పార్టీలాగా కానీ ఏ రోజు చేయలేదు. తెలుగుదేశం పార్టీ టార్గెట్ ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి. రాష్ట్రం అభివృద్ధి చెందితే తెలుగుదేశం పార్టీ దాంట్లో యొక్క మార్పు తెలుగుదేశం పార్టీ తీసుకొని ఇది మాత్రమే ఆలోచిస్తుంది తెలుగుదేశం పార్టీ. అందుకనే రాష్ట్ర అభివృద్ధి కోసమే రాష్ట్రానికి రేపు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడం అనేది 100% కన్ఫర్మ్. ఆ 100% కన్ఫర్మ్లో కేంద్రంలో ఉండే ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలు ఉండాలి. కాబట్టి ఆ ఉద్దేశం మేరకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అమిత్ షా గారిని కలవడం, అది వాళ్ళే పిలిస్తే వెళ్ళారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళారంటారు? పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నారు, ఇక్కడ తెలుగుదేశంతో ఉన్నారు. వాళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏం మాట్లాడారనేది ఆయనే బయటకు వచ్చి చెప్తే తెలుస్తుంది. కానీ బహుశా ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకే ఒక్క మాట చెప్పారు. ఏమని చెప్పారు? జనసేన అయినా తెలుగుదేశం అయినా ఇంకే పార్టీ అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తాము అని చెప్పి. ఆ రోజు మాకు పదవులు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ అనేది ఈ విధంగా చెప్పడం జరిగిందనేది నేను ఆ రోజు చెప్పింది. ఈరోజు దానికి తగ్గ విధంగానే పొత్తులైనా ఏవైనా ఉంటాయి. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. సో ఇండియా టుడే సర్వే చేసింది, టీడీపీఏ పక్కగా వస్తుంది అని అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా టుడేనే కాదు, సీ ఓటర్ సర్వే కూడా సర్వే చేసింది. ఆ 2 సర్వేల్లో తెలుగుదేశం పార్టీ తప్పకుండా 17 లోక్సభ స్థానాలు అదేవిధంగా 45% ఓట్ షేర్తో గెలవబోతుందని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తగిన విధంగా రేపు రానున్న నెలకి ఇప్పుడు ఇంకా ఎలక్షన్కి 3 నెలలు ఉందండి. ఏప్రిల్లో ఎలక్షన్స్, ఇది ఫిబ్రవరి. ఐ థింక్ నాకు తెలిసి బహుశా ఎలక్షనల్ టైంకి ఇంకా ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ 50+ ఓటింగ్ పర్సెంటేజ్తో తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఈ రోజు 45 అనేది రేపు 50 అవుతుంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక వర్గాల ప్రజలు నష్టపోయారు, అనేక రంగాలు. వీళ్ళందరికీ రేపు తెలుగుదేశం వస్తే న్యాయం చేస్తుంది. తెలుగుదేశం వల్ల మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఏ సర్వే చేసినా జాతీయ స్థాయిలో కావచ్చు, లోకల్ స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ విజయం అనేది 100% కన్ఫర్మ్. అదే ఈరోజు ఇండియా టుడే అయినా సీ ఓటర్ సర్వే అయినా ఇవి చెప్తూ ఉన్నాయి. దీనికి తగ్గ విధంగా రేపు వెళ్తాం. ఓకే, యాత్ర 2 మూవీ అయితే రిలీజ్ అయింది. ఇదే క్రమంలో చూసుకుంటే వ్యూహం మూవీ కూడా రిలీజ్ అవ్వబోతుంది. మరి ఈ 2 సినిమాలపై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు యాత్ర 2లో అదంతా షర్మిలా గారు లేకుండా యాత్ర 2 తీశారంట. దాంట్లో అంతా ఏమంటే వక్రీకరించి తీశారని చెప్పి చాలామంది అంటున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తే సినిమా హాల్లో కూడా ఎవరు పోవటం లేదు ఆ సినిమాకి. ఇంకొకటి ఏంటంటే ఆడ సినిమాకు పోయిన వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన సీన్లో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరినో డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. వాళ్ళు ఏమంటే రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన సీన్లో పేపర్లు ఇసరుతా ఉన్నారు. అంటే వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి. మెంటల్గా ఈ విధంగా అలాంటి వాళ్ళని తీసుకొని పోయి అక్కడ ఇవి వేయించి ఏదో చేయాలనుకుంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ సినిమా అనేది వాళ్ళేదో వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువైపోయింది కాబట్టి కొన్ని వేల కోట్లు పెట్టి సినిమాలు తీశారు. ఆ సినిమాలు జనాలు ఎవరో విశ్వసించే పరిస్థితుల్లో నేడు లేరు. ఎందుకంటే ప్రజలు తప్పకుండా తగిన రోజు, ఎందుకంటే అప్పుడు ఏదో యాత్ర 1 తీశారు, ఆ యాత్ర 1 ఏదో హైలైట్ అయిపోయింది అని వీళ్ళు ఏదో అనుకుంటా ఉన్నారు. ఆ రోజు అన్ని అబద్ధాలు చెప్పారు. ఈ రోజు మళ్ళీ అబద్ధాలు చెప్పి జనాలు నమ్మించాలంటే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు.
సో సినిమాల పరంగా చూసుకుంటే మరి ఓట్లు ఎవరికి పడే ఛాన్సెస్ ఉన్నాయి? సినిమాల పరంగా ఓట్లు పడతాయంటే నేను నమ్మనండి. ఎందుకంటే ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు జనాలు సోషల్ మీడియా యుగంలో ఉన్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది గ్రహించే పరిస్థితుల్లో లేని స్థితులు అయితే లేరు. వాళ్ళు ఏది నిజం ఏది అబద్ధం అనేది అయితే ఖచ్చితంగా గ్రహిస్తారు. తప్పకుండా ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తారు. ఈరోజు సినిమాలు అనేది ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కోసమే. నువ్వు సినిమాలో నేను చరిత్రను వక్రీకరించి తీస్తా, లేని ఉన్నట్లు చెప్తా, ఉన్నవి లేనట్లు చెప్తా అంటే ఎవరు నమ్ముతాడు? నువ్వు ఉన్నది ఉన్నట్టు చూపి సినిమా ద్వారా అతనేదో వ్యూహం అని చెప్పి యాత్ర 2 అని చెప్పి లేని ఉన్నట్లుగా చరిత్రను వక్రీకరించి సినిమాలు తీస్తామంటే ఎవడు చూస్తూ ఊరుకోరు. ఈరోజు ఆ సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయాయి. అది తప్పకుండా తగిన రోజు ప్రజలు బుద్ధి చెప్తారు వాళ్ళకి. ఈ రోజు వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువై సినిమాలు తీస్తున్నారు, రేపు తగిన రోజు వీళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తారు. రాజధాని ఫైల్స్ మూవీ కూడా వస్తుంది కదా, సో మరి అది ఎలా ఉండబోతుంది? రాజధాని ఫైల్స్ అనేది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఎవరో ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి ఒక వ్యక్తి ఆ సినిమాకి స్పాన్సర్ చేస్తూ తీస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక రైతులు పడ్డ కష్టాలు, వాళ్ళ యొక్క కష్టాలని సినిమా రూపంలో చూపించడం జరిగింది. అదేదో ఒక వ్యక్తి ఇంకెవరినో టార్గెట్ చేస్తూ అయితే లేదు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రధానంగా మనం చూస్తే ఈ రాజధాని ఫైల్స్ అనే దాంట్లో ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకేమర్థమైందంటే, ఒక రాష్ట్రంలో రైతులు కష్టపడి వాళ్ళకు భూములు ఇచ్చుంటారు. ఒక పాలకుడు ఆ భూములను నాశనం చేస్తూ వాళ్ళపైన లాఠీ చార్జులు, ఆడవాళ్ళని కొట్టిస్తూ ఈ విధంగా చేస్తూ ఉంటే దీనికి సంబంధించి మాత్రమే సినిమా ఉంది. దాంట్లో రైతుల యొక్క కష్టాలు, రాష్ట్రానికి రాజధాని ఎంత అవసరం అనేది ఆ సినిమాలో చూపిస్తున్నారు. ఇది ఒక మంచి సబ్జెక్ట్ ఉండే సినిమా. ఇక్కడ ఎవరిని పర్సనల్ టార్గెట్ లేదు. ఒక రాష్ట్రానికి రాజధాని ఎలా అవసరం, ఆ రాజధాని కోసం కొంతమంది రైతులు ఏమీ ఆశించకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళ 1000 ఎకరాలు ఇచ్చారు. అలాంటి రైతుల యొక్క కష్టార్జం వాళ్ళు ఇచ్చిన తర్వాత, పాలకులు మారిన తర్వాత ప్రతిసారి మేము రాజధాని మారుస్తామంటే అక్కడ నష్టపోయేది ప్రజలు. ఆ ప్రజల యొక్క కష్టాలను సినిమా రూపంలో తీయడం జరిగింది. తప్పకుండా ఈ సినిమా ద్వారా ప్రజలు చైతన్యవంతులు అవుతారని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది రైతుల యొక్క కష్టాలపైన తీసిన సినిమా, అంతేగాని ఎవడో డబ్బుండేవాడు వాడికి నచ్చినట్టు తీసుకున్న సినిమా అయితే కాదు. తప్పకుండా ఈ సినిమా ద్వారా రైతులు అదేవిధంగా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు అవుతారని మేము భావిస్తున్నాం. ఈ రాజధాని ఫైల్స్ అనే సినిమాలో ఈ ట్రైలర్లో క్లారిటీగా తెలియడం జరిగింది. ఏంటంటే రైతుల్ని, ఆడవాళ్ళని ఈరోజు లాఠీ చార్జీలు చేయించే సిచ్యువేషన్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు పాలకులు ఉన్నారు, వినాస్త్రీయ జననం నాస్తి వినాస్త్రీయ గమనం నాస్తి అంటే అలాంటి స్త్రీకి అంత గౌరవం ఇస్తారు పురాణాల నుంచి. అలాంటి మహిళల పైన చీరలు లాగించి కొట్టించాడు ఈ ముఖ్యమంత్రి. అదేవిధంగా అలాంటి మహిళల్ని, గర్భవతుల్ని కడుపులో దండిచ్చాడు ఈ ముఖ్యమంత్రి. అవన్నీ ప్రజలకి అర్థమయ్యే విధంగా సినిమాలు తీసి వాళ్ళని చైతన్యవంతులు చేయడానికి రాజధాని ఫైల్స్ వస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. జగన్ గారు కూడా ఢిల్లీ వెళ్ళారు కదా, ఆయన మోదీ గారిని కలిశారు. సో ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుంది? ఈయన ఒకసారి కాదండి ఢిల్లీకి వెళ్ళింది. గత 5 ఏళ్లలో అనేక సందర్భాల్లో అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీకి వెళ్ళి ఏం సాధించావయ్యా? ప్రత్యేక హోదా సాధించావా? రైల్వే జోన్ సాధించావా? ఇంకా నువ్వు ఆ రోజు ఎన్నో హామీలు ఇచ్చావా? ఆ హామీలు సాధించావా? విభజన చట్టంలో మనకు రావాల్సిన నిధుల గురించి చర్చించావా? ఒక్కటంటే ఒకటి చర్చించకుండా తన కేసుల కోసం, తన బాబాయ్ కేసులో ఢిల్లీ కాళ్ళు పట్టుకునే దానికి వెళ్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈ 4.5 ఏళ్ళలో ఎన్నిసార్లు వెళ్ళాడు? ఒక్కసారన్నా ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను ఇది మాట్లాడా, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఇది అడిగా అని చెప్పాడు ఈ ముఖ్యమంత్రి? అడగలేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఆయన యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం మాత్రమే ఢిల్లీ పర్యటన, ప్రజల సొమ్ముతో ఢిల్లీ పర్యటనలకు వెళ్ళి తన కేసుల కోసం వాదించుకుంటున్నాడు తప్పితే ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని జగన్మోహన్ రెడ్డి చేయలేదని నేను తెలియజేసుకున్నా. ఈసారి కూడా అదే